హలో నమస్తే, వెల్కమ్ టు వీరించిస్ రైటింగ్స్. ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయో నాకు కమెంట్ చేయండి. సరే, ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఓకే, ఈరోజు ఎపిసోడ్ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 36. శ్రీలేఖ వెళ్ళేటప్పటికి శ్రీకర్ ఐస్ వాటర్ తాగి నాలుక బయట పెట్టి ఉహ్ ఉహ్ అని ఊదుకుంటున్నాడు. శ్రీలేఖ శ్రీకర్ భుజం మీద చేయి వేసింది. శ్రీకర్ ఉఫ్ ఉఫ్ అని అనుకుంటూనే వెనక్కి తిరిగి లేఖని చూశాడు. లేఖ నీళ్లు నిండిన కళ్ళతో చూసింది. ఇప్పుడు ఏమైంది లేఖ? ఉఫ్, నాకు ఈ కారం ఉఫ్ అలవాటు లేక మంట ఎక్కువ అనిపిస్తుంది అంతే, సరేనా? అయినా నువ్వు బాధపడకు అని మధ్య మధ్యలో ఉఫ్ ఉఫ్ అని అనుకుంటూ శ్రీకర్ అలా అనుకుంటూ ఉండగా లేక తన పెదాలతో శ్రీకర్ పెదాలను కొన్ని క్షణాల పాటు బంధించింది. అక్కడంతా నిశ్శబ్దం అమలుకుంది. శ్రీకర్ ముందు ఆశ్చర్యపడిన తర్వాత ఆనందపడుతూ లేఖని హగ్ చేసుకుని ముద్దుని కొనసాగించాడు. శ్రీకర్ కౌగిలి బిగిస్తుండగా లేఖ శ్రీకర్ పెదాలను వీడి శ్రీకర్ కౌగిలిని విడిపించుకుంటూ ఉండగా శ్రీకర్ లేఖని వదలకుండానే నువ్వు ఇలా ముద్దిస్తానంటే రోజు కారం తింటాను అని అన్నాడు. లేఖ శ్రీ చెంప మీద చిన్నగా కొట్టి అబ్బా ఆశ అంత లేదులే నీకు, ఇప్పుడంటే ఇది నా వల్లే జరిగింది కాబట్టి ముద్దిచ్చాను, అలా అస్తమాను ఏమీ ఇవ్వను అని అంది. ఏంటి ఆకు, నీ వల్ల జరగడం ఏంటి? కొంపతీసి వంట నువ్వే వండావా అని అడిగాడు శ్రీ. లేక శ్రీకర్ కౌగిలి విడిపించుకుని తల మీద చిన్నగా ముట్టి నడుం మీద చేతులు వేసుకుని నేనుండితే అందరికీ కారం అనిపించాలిగా, అయినా ఇంత అమాయకపు చక్రవర్తి ఏంటయ్యావు నువ్వు అని అంది. శ్రీకర్ నిజమే అనుకో, కానీ నేను కారం తిననుగా, అందుకే నాకే కారం అనిపించింది అని అనుకున్నా. మరి అందరికీ కారం అనిపించిందో లేదో నాకు తెలియదు కదా అని అన్నాడు శ్రీ. కాదు శ్రీ అని మొత్తం జరిగింది చెప్పింది శ్రీకి. వామ్మో వామ్మో, ఇంత జరిగిందా? అయినా సంధ్యకి మనో మీద ఇంత రివెంజ్ ఉందా అని అన్నాడు. అవును శ్రీ, ఈసారి ముందు ఇటువంటివి చేసినప్పుడు నీకు ముందుగా చెబుతాను సరేనా అని సంధ్య వాళ్ళ ఫ్లాట్కి వచ్చేసింది లేక. ఇంకా శ్రీ కూడా తన నొప్పి భరించుకుని అలా రూమ్లోనే పడుకుండిపోయాడు. ఈలోపు ఇవి భోజనాలు పూర్తి చేశాక అందరూ హాల్లోనే ఉన్నారు. సంధ్య మాత్రం తన రూమ్ బాల్కనీలో తన వల్ల శ్రీకర్ పృథ్వీ ఇబ్బంది పడ్డారు అని బాధపడుతూ ఉంది. మనోహర్ సంధ్య పక్కనకు వచ్చి నుంచుని ఇప్పుడు బాధపడి ఏం లాభం సంధ్య, ఇలాంటివి చెయ్యాలి అనుకుంటే డైరెక్ట్గా నాతోనే చెప్పు, నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను, ఏమన్నావు? అయినా నీ రివెంజ్, నీ కోపం, నీ బాధ, నీ పగ నా మీద తీర్చుకో. నా వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు, నీ వల్ల ఇంకొకరు సఫర్ అవుతున్నారు. ప్లీజ్ దయచేసి అలాంటివి చేయకు. అయినా నీ బాధలో అర్థం ఉంది, సో నువ్వు ఏ శిక్ష వేసినా నేను యాక్సెప్ట్ చేస్తా. నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని కూడా నేనేమన్ను, నేను యాక్సెప్ట్ చేస్తా. ఇంకోసారి ఇలాంటి ప్రయోగం చేయకు. ఆ ఫుడ్ పాపం శ్రీ పృథ్వీకి వెళ్ళింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ అదే కనుక అనుకోకుండా మ్యాగీ తినుంటే ఒక్కసారి ఆలోచించు అని ఆగిపోయాడు మనోహర్. నీకు కావాల్సింది నేను బాధపడటమే కదా సంధ్య అని తను తెచ్చిన పచ్చిమిర్చిని సంధ్య ఎదురుగునే కొరుక్కుని మొత్తం పచ్చిమిర్చి అంతా తిన్నాడు. సంధ్య ఆశ్చర్యంతో అలాగే కొంత బాధతో కొంత కోపంతో మనోహర్ వైపు అలానే చూసింది, కానీ ఆపలేదు. మనోహర్ సంధ్య కళ్ళల్లోకి చూస్తూ పూర్తి పచ్చిమిర్చిని తినేశాడు. ఈ పచ్చిమిర్చి తినడం వల్ల వచ్చే బాధ కన్నా నా గురించి నీ ఆలోచన విధానమే
విధానాన్ని మార్చుకోవడం నాకు నిజంగా నన్ను ఎక్కువ బాధ పెడుతుంది సంధ్య అని సంధ్యని గట్టిగా హగ్ చేసుకుని, నువ్వు తిట్టినా కొట్టినా ద్వేషిస్తున్నా అంతెందుకు, ఆఖరికి అసహించుకున్నా సరే నా అంతట నేను ఎన్నిసార్లు నీకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేసిన ఏమో నా వల్ల కాలేదు సంధ్య. బహుశా నేను అందరికీ దూరం అయ్యే రోజు వస్తే తప్ప నీకు కూడా నేను దూరం కాలేనేమో, నాకు కూడా అదే అనిపిస్తుంది అని కొన్ని క్షణాల పాటు సంధ్యని హగ్ చేసుకుని అక్కడే మౌనంగా ఉండిపోయాడు. సంధ్య కూడా మనోహర్ని కనీసం దూరంగా జరిపే ప్రయత్నం కూడా చేయలేదు. సంధ్య సైలెంట్గా అలానే ఉండిపోయింది. కానీ తిరిగి మనోహర్ని హగ్ చేసుకోలేదు. ఏదో ఒక శిలాప్రతిమలాగా ఎటూ కదలకుండా ఒక శిలలా అలా ఉండిపోయింది సంధ్య. మనోహర్ తను సంధ్యని హగ్ చేసుకోవడాన్ని గమనించి మళ్ళీ తనని తాను తమాయించుకుని సంధ్యను వదిలి, ఏమనుకోకు సంధ్య, చెప్పలేనంత బాధ వచ్చేసింది, అందుకే సారీ, ఒక్క 3 months నన్ను భరించవా, అందరితో ఉన్నట్టే నాతో కూడా ప్లీజ్ ఫ్రెండ్లీగా ఉండవా, ప్లీజ్ తర్వాత లైఫ్లో నేను నిన్ను ఎప్పటికీ బాధ పెట్టను అని ఏడుపు నిండిన గొంతుతో చెప్పి అక్కడి నుండి సంధ్య సమాధానం కూడా వినకుండా వెళ్ళిపోయాడు మను. సంధ్యకి తెలియకుండా, తన ప్రమేయం లేకుండా తన కళ్ళ నుండి నీళ్లు కారాయి. ఆలోచనల్లో పడింది సంధ్య. ఏంటి, నేను అనవసరంగా మనుని అపార్థం చేసుకున్నానా, తనని బాధ పెడుతున్నానా అని ఆలోచనల్లో పడింది సంధ్య. సంధ్య ఆలోచనల్లో ఉండగానే సూర్యుడు ఒక పక్క టాటా చెప్తూ ఇంకో పక్క చంద్రుడికి వెల్కమ్ చెబుతున్నాడు. ఇంతలో సంధ్య ఫోన్ మోగింది. ఆలోచనల నుండి బయటకు వచ్చి ఎవరు ఈ టైంలో ఫోన్ అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి పెట్టేసింది. ఈలోపు లేఖ కోసం హాల్లోకి వెళ్ళింది. లేఖ కోసం హాల్ అంతా చూసింది సంధ్య. హాల్లో ఉన్న వర్షిని అంతా మ్యాగీని ఏడిపిస్తున్నారు. మ్యాగీ, నీకు పాప కావాలా బాబు కావాలా, ఎవరు కావాలి అని అడుగుతూ ఆట పట్టిస్తూ ఉన్నారు. మ్యాగీ వాళ్ళతో సిగ్గుపడుతూ, నాకు మీ బావ లాంటి కిలాడి పిల్లాడు కావాలి అంది శశి వైపు చూసి. అబ్బో అవునా అని కేరింతలు కొట్టారు అంతా. అందరూ అలా సరదాగా కబుర్లలో ఉండగా ఈలోపు అక్కడికి పృథ్వీ మనోహర్ వచ్చారు. పృథ్వీ రావడమే ఏంటో కంగారుగా తలుపులు ఫాస్ట్గా మూసేసి తలుపుకి ఆనుకుని అమ్మయ్య అని గుండెల మీద చెయ్యి పెట్టుకుని కళ్ళు మూసుకునున్నాడు. పృథ్వీతో వచ్చిన మనోహర్ సోఫాలో చతికిలపడి 2 చేతులు పొట్ట మీద పెట్టుకుని కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాడు. ఏమీ మాట్లాడతలేదు, అలా నవ్వుతూనే ఉన్నాడు. ఫస్ట్ టైం అలా అంతలా నవ్వడం చూసి మనోని సంధ్యకి తెలియకుండానే తన చూపులు మనోహర్ నవ్వులు బందీ అయిపోయాయి. ఈలోపు పృథ్వీ మనతో, అరే మనోహర్, నవ్వమంటే చంపేస్తాను, నవ్వకరా, నా పరువు కాస్త నువ్వే తీసేసేలా ఉన్నావు, నవ్వకరా ప్లీజ్ రా అని అన్నాడు పృథ్వీ. అరే ఏమైంది మను, చెప్తే మేము నవ్వుతాం కదా, నువ్వేమో చెప్పకుండా నీలో నువ్వే నవ్వుతున్నావు, నాకు కూడా చెప్పు అని అంది వర్ష. మీ ఆయనకి నువ్వైనా చెప్పు, నువ్వు చెప్పైనా నువ్వు ప్లీజ్. ఏంటి అంటే, అదే వర్ష, మీ ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది వర్ష అన్నాడు మనం. ఏంటంది వర్ష? ఇందాక నేను పృథ్వీ మా ఆఫీస్ మనోహర్ని చెప్పనివ్వకుండా పృథ్వీ మనోహర్ నోరు మూసేసి, ఏం లేదు కానీ నాకు వెళ్ళి స్ట్రాంగ్గా టీ తీసుకురా వర్ష, నాకు చాలా హెడేక్గా ఉంది అని అన్నాడు పృథ్వీ. మనోహర్ తన నోటి మీదనున్న పృథ్వీ చేతిని తీసేసి, వర్ష, స్ట్రాంగ్గా టీ కాదు వర్ష, అసలు పృథ్వీ ఇక్కడ నుండి కాఫీ టీలు తాగడు, ఓన్లీ జ్యూస్ మాత్రమే తాగుతాడు అని చెప్పాడు నవ్వుని ఆపుకుంటూ. మీరు ఏం చెప్తున్నారు, జ్యూస్ ఏంటి
ఏమో అర్థం కావట్లేదు అని అన్నారు అందరూ ఒకేసారి. ఇంతలో ఆగకుండా కాలింగ్ బెల్ మోగేసరికి ఇంకా పృథ్వీకి ఎక్కడ లేని కంగారు వచ్చి, వర్ష నేను లేనని చెప్పవే, ప్లీజే ప్లీజే అని బెడ్రూమ్లోకి దూరాడు. ఈలోపు శశి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. డోర్ కొట్టిన వ్యక్తి పృథ్వీ గారు ఉన్నారా, పృథ్వీ గారు ఉన్నారా అని అడిగాడు. శశి ఒక్కసారి వెనక్కి తిరిగి మనోహర్ వైపు చూసింది. మను లేడని చెప్పు అని సైగ చేశాడు. శశి ఆయన వైపు తిరిగి లేరండి అని చెప్పింది. అతను లోపలున్న మనోహర్ వైపు చూసి, సార్ ఇందాక మీతోనే కదా వచ్చారు పృథ్వీ గారు అని అడిగాడు అతను. అవును, అతనికి వేరే పని ఉంటే మధ్యలో వెళ్ళిపోయాడు, ఇక్కడికి రాలేదు అని అన్నాడు మనోహర్. అయినా ఆయన ఫ్లాట్ ఇదే కదా అని అన్నాడు అతను. ఇది కాదు, ఇది మా రిలేటివ్స్దిలే, అతని ఫ్లాట్ ఇది కాదు, అతనిది వేరేది అని అన్నాడు మనోహర్. సరే, కొంచెం నా నెంబర్ ఇస్తాను తీసుకోండి, పృథ్వీ గారు వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి అని నెంబర్ ఇచ్చి ఆ వచ్చిన అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే డోర్ని వెయ్యమని సైగ చేశాడు మనోహర్. మనోహర్ చెప్పినట్టుగానే శశి డోర్ వేసేసి వచ్చి కూర్చుంది. అందరూ ఒకేసారి ఎవరతను మను, చెప్పు 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 అని అడిగారు. చెప్పాగా వర్ష, మీ ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు అని అన్నాడు మనోహర్. ఫ్యాన్స్ ఏంటి మను, ఇతన్ని నేను ఎప్పుడూ పృథ్వీతోటి చూడలేదు, అసలు ఇతను ఎవరో కూడా నాకు తెలీదు అని అంది వర్ష. నువ్వు ఆలోచించాల్సింది అది కాదు, అసలు ఫ్యాన్స్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చే అంత ఘనకార్యం నీ మొగుడు ఏం చేశాడా, అదే ఆలోచించి పిచ్చదానా అని అంది మ్యాగీ. అది నిజమే, అతను ఇల్లు వెతుక్కుంటూ మరి వచ్చి పృథ్వీ గారు అని సాగదీసి మరి మాట్లాడుతున్నాడు, ఇంతకీ ఎవరతను అని అడిగింది వర్ష. నిజమే వర్ష, నువ్వు గమనించావో లేదో కానీ అతని మాట సాగదీసి కారంగా మాట్లాడుతున్నాడు. పైగా అతని బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం అమ్మాయిల బాడీ లాంగ్వేజ్ లాగా అనిపించింది నాకు కూడా అతన్ని చూడగానే అని అంది వర్షిని. అంటే కొంప తీసి అతను గేనా అని అడిగింది లేక సందేహంగా. కొంప తీయకుండానే గేనే అని చెప్పాడు మనోహర్. అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు మనోహర్, వాడు పృథ్వీ వెంట పడడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అని మనోహర్ చెప్పేలోపే వాళ్ళందరూ మనోహర్ని అడుగుతూనే ఉన్నారు. ఈలోపు సంధ్య వీళ్ళు ఆఫీస్కి వెళ్ళారు అని అంది వాళ్ళందరితోటి. ఆఫీస్కా, మీరు ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు, అయినా మీ 16 రోజుల పండుగ అయ్యే వరకు మనందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అదే కదా వర్క్, అయినా మీరు ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు అని అడిగింది వర్ష. నాకు మీ కంపెనీలో ఇంటర్న్షిప్తో పాటు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా అవకాశం అడగడానికి వీళ్ళిద్దరూ కలిసి మీ బాస్ దగ్గరికి వెళ్ళారు అని మనోహర్ చెప్పిన విషయం సంధ్య వాళ్ళందరికీ చెప్పింది. అవునా, నీకెలా తెలుసు సంధ్య ఇదంతా అంటే, నాకు మీ బాస్ ఫోన్ చేశారు అని చెప్పింది. ఏంటి, నీకు ఫోన్ చేశారా అని అడిగారు సంధ్యని. అవును, నాకు ఫోన్ చేశారు అని బదులిచ్చింది సంధ్య. మరి మనో వాళ్ళ బాస్ సంధ్యకి కాల్ చేయడానికి గల కారణం ఏంటి, ఆ గుర్తు తెలియని వ్యక్తికి పృథ్వీకి గల సంబంధం ఏంటి తెలియాలి అంటే మరింత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఎపిసోడ్ ఎలా అనిపించిందో అలాగే చెప్పే వాయిస్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.